మళ్ళీ అలాగే ఈరోజు జగన్ కూడా పిఠాపురం వెళ్ళాడు, అంటే వరద బాధితుల్ని పరామర్శించడానికి. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఏమైనా ఎత్తున్నాడా? జగన్ ఏం ఇవ్వట్లేదుగా. అప్పుడు ₹1 అన్నాడు, ₹1 ఇచ్చాడా? చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదుగా. ఆయన ఏదో ఆలోచించి మా పార్టీ వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి అప్పుడు అన్నాడు. అట్లా కాదు, ఇప్పుడు ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారు కదా. ఒకటైతే నిజమండి, ఈ టైంలో ఈ తుఫాన్కి జగన్ ఉంటే ఈ ఇరాలాలు ఇంత రావు. ఎందుకని బాబాయ్, గతంలో కూడా ఎంతో మంచి చేసి అంటుండే కదా. చేసినే సరే, ఎందుకంటే ఆయన మీద నమ్మకం తక్కువ. ఇప్పుడు వీళ్ళంతా ఈ దేశాల్లో ఉన్న వాళ్ళకో లేదా సినిమా వాళ్ళకో వీళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం. ఆయన మనం ఇచ్చిన రూపాయి సద్వినియోగం చేస్తాడు, అందరికీ పంచుతాడు, ఆయనగా తిండు అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఈ లోన్ అంతా దోసుకుంటూ ఉంటుంది. ఆ లోన్ ఏంటంటే వచ్చినట్టు పంచుతారు వాళ్ళు. అయితే బయటగా కమ్మోరు కూడా బయటికి రూపాయి తీయరు జగన్ అయితే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఏంటంటే సౌదరులు అంతా మామూలు కమ్మోరు అంతా బయటికి తీస్తున్నారు రూపాయి. సినిమా వాళ్ళు కూడా జగన్కి ఇవ్వరు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినంత ఎర్రారాలు జగన్ ఉంటే ఇవ్వరు. ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు, పిఠాపురం వాసులకి అంటే ఎందుకు వెళ్ళాలంటారు, మీరేం చెప్తారు? ఏం మరి ఆయన దేనికి వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ వెళ్ళాడు ఏంటి అక్కడికి? పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చాడు ఆల్రెడీ. మరి ఈయన వెళ్ళి ఏదో ఒకటి అంటాడు, పవన్ ఏం చేయలేదు లేదా పవన్ తిరగలేదు. ఇప్పుడు ఆ రోజు పవన్ వరద బాధితుల్లో తిరగడానికి ఇప్పుడు ఆయన ఉన్నారనుకో, ఇప్పుడు మీలాంటి యూత్ ఏం చేస్తారు, మొత్తం అందరూ వెళ్ళి పవన్ మీద పడతారు. ఆ ఫోటోలు అంటారు, ఇవి అంటారు, అయ్యి అంటారు. ఇక్కడ పనులు ఆగిపోతాయి. అందుచేత ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఆగిపోమని చెప్పారంట. బాబు నువ్వు వస్తే కొద్దిగా ఇబ్బంది కలుగుద్దు, నువ్వు రావద్దు. లేకపోతే పవన్ ఆగడు, ఎందుకంటే వస్తాడు. అయితే ఏంటంటే ఆయన వస్తే ఇబ్బంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకో ఈ రోడ్డు అంటే వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. అదే పవన్ కళ్యాణ్ రాని ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోద్దా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎవరికి బాగా ఇది కాదు, ఆయన వస్తే మామూలుగానే చూస్తారు. పవన్ అంటే అలా కాదు కదా, అంత కుర్రోళ్ళంతా ఎగబడతారు, అందుకని వద్దంటారు. లేకపోతే ఆయన ఎందుకు చూడడు? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బాగానే చూశారు. వీళ్ళైన మట్టుగా వరదల మట్టుగా నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకే తెలియదు అంత వరద రావటం సింగనార్లో ముంచేయటం. అయితే 3 గంటలు కప్పటం అనేది గొప్పతనం. అర్జెంటుగా రామానాయుడు గారు అర్జెంటుగా పనిచేసాడు ఆయన. లారీలు అది కూడా మళ్ళీ బురద మట్టి కాదు, పెద్ద పెద్ద రాళ్ళు, తెల్ల కంకర, అది కట్టబట్టి ఇప్పుడు కొంత వరద తగ్గింది. అదే ఆయన కట్టలేదనుకో ఇంకా వరద వస్తూనే ఉండేది. బాబాయ్ మళ్ళీ ఇప్పుడు పిఠాపురంలో జగన్ ప్రజలకి ఎలాంటి పరామర్శ ఇవ్వడానికి వెళ్ళాడు అంటే మీరేం చెప్తారు? ఏం మరి ఆయన పరామర్శ ఏమి ఇవ్వడానికి వెళ్ళలేదు, ఇదే పవన్ కళ్యాణ్ మీద దుమ్ము ఎత్తిపోయడానికి వెళ్ళి ఉంటాడని నా అనుమానం. అదే నేను చెప్పేదే, నేను చెప్తున్నాను కదా, పవన్ మీద దెంగుదోల మీద ఏదో 4 మాటలు చెప్పొద్దాం. అయ్యా పవన్ బయటకు రాలేదు, లేకపోతే చూడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఏదో 4 మాటలు చెప్పడానికి వెళ్ళి ఉంటాడు. అయినా ఇదే వెళ్ళిపోతానన్నాడు ఎక్కడికే జగన్ గారు, లండన్ ఎక్కడికో. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడని అంటున్నారుగా.